ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు హడావిడిగా మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన రెండు కలిసి పోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈసారి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కలిసి వస్తుందని వర్రెలవుతోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి జనసేన గూటికి చాలామంది చేరుకుంటూ ఉన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రామకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కొనతాల రామకృష్ణ అని, అలాంటి ప్రజానాయకుడు జనసేనలోకి రావడం శుభపరిణామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక జనసేన అధినేత రామకృష్ణను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గతంలో తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు. జనసేన గూటికి చేరే అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాను జనసేన పార్టీలో చేరుతున్న ఏనాడు స్పష్టం చేయలేదు. ఈరోజు ఉన్నపలంగా ఆయన జనసేన పార్టీలో చేరడం, సభ్యత్వం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఉన్నట్టుండి హడావిడిగా కొనతాల జనసేన గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి అనేక మంది గూటికి చేరుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆంధ్ర రాజకీయాల్లో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి వలసలు అధికంగా వస్తున్నాయట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి అధికార పార్టీ నుంచి భారీగా చేరికలు స్టార్ట్ అయ్యాయట. ఇందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం బిగ్ షాక్ అని ఇస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.